హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయ లైఫ్ టెక్ ఛానల్. ఈ రోజు మనం సివిల్ లాలో ఉన్నటువంటి కొన్ని బేసిక్స్ పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరికొన్ని తదుపరి వీడియోలో చూద్దాం. ముందుగా కోర్టు ఆర్డర్ మరియు కోర్టు డిగ్రీ అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్నటువంటి తేడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కోర్టు ఆర్డర్ అంటే చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఈ వీడియో ద్వారా సందేహాలు తొలగిపోతాయని ఆశిస్తున్నాను. ముందుగా కోర్టు ఆర్డర్ అనగా న్యాయస్థానం యొక్క ఆజ్ఞని చెప్పవచ్చు. ఎటువంటి ఆజ్ఞలు ఉంటాయి మరియు ఏ సందర్భంలో కోర్టు ఆజ్ఞ ఇస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. సిపిసిలో సరైన డెఫినేషన్ మనకి లేదు, సో మనకు అర్థమయ్యేలా ఒక డెఫినేషన్ ఉంది. చూడండి ఇక్కడ, ఏ కోర్ట్ ఆర్డర్ ఈజ్ ఏ డైరెక్షన్ ఆర్ కమాండ్ గివెన్ by a court to a party or parties involved in a case to perform or refrain from performing a specific act. కోర్టు ఆర్డర్ అనేది కోర్టు ఒక డైరెక్షన్ లేదా ఆదేశం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఎవరైతే ఈ కేసులో పార్టీగా ఉంటారో వారికి. ఏమని ఇస్తుంది? ఒక పని చేయమని గాని లేదా ఒక పని చెయ్యొద్దని ఆదేశాలు జారీ చేస్తుంది. ఇలా ఇచ్చేదాన్ని మనం కోర్టు ఆర్డర్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్, కోర్టు ఆర్డర్ ఎందుకు ఇస్తుంది? ఏదైనా ఒక విషయాన్ని నియంత్రించడానికి గాని లేదా కోర్టు వ్యవహారాన్ని సాఫీగా జరగడానికి మరియు కేసులో ఉన్నటువంటి పార్టీస్ యొక్క రైట్స్ ని అమలు చేయడానికి గాని ఈ ఆర్డర్ అనేది జారీ చేస్తుంది. ఇక్కడ చూడండి, కోర్టు ఏ సందర్భంలో ఆర్డర్స్ ని జారీ చేస్తుంది అనే విషయాన్ని కొన్ని ఉదాహరణలో చూద్దాం. ఇంజెక్షన్ ఆర్డర్, ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇన్ ఫ్యామిలీ కేసెస్, ఆర్డర్స్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, ఆర్డర్స్ డైరెక్టింగ్ ఏ పర్సన్ టు అపీర్ ఇన్ కోర్ట్. ఇంజెక్షన్ ఆర్డర్ అనగా కేసులో ఉన్నటువంటి ఒక పార్టీని ఏదైనా పని చేయనీయకుండా ఈ కోర్టు ఆర్డర్ అనేది నిరోధిస్తుంది. మరియు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇవ్వడం మనం ఫ్యామిలీ కేసులో చూడవచ్చు. అలాగే తనకి ఉన్న ఆస్తులు అటాచ్ చేయమని కోర్టు ఆర్డర్ ఆదేశిస్తుంది. మరియు కొన్ని సందర్భాల్లో ఒక పర్సన్ ని కోర్టులో హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తుంది. ఇలా కొన్ని విషయాలను మనం కోర్టు ఆర్డర్ కి ఉదాహరణలుగా చూడవచ్చు. అండ్ నెక్స్ట్, కోర్టు డిగ్రీ అనగా కోర్టు యొక్క ఉత్తర్వులని చెప్పవచ్చు. ఇక్కడ డెఫినేషన్ చూడండి. డిగ్రీ మీన్స్ ది ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ అడ్judication which so far as regards the court expressing the conclusively determines the rights of the parties with regard to all or any of the matters in controversy in the suit and may be either preliminary or final. It shall be deemed to include the rejection of a plaint and the determination of any question within section 144. డిగ్రీ అనగా కోర్టు యొక్క అధికార తీర్పు. ఎటువంటి తీర్పు? ఒక సివిల్ కేసులో ఉన్నటువంటి పార్టీలకి సంబంధించిన హక్కు గురించి తీర్పు ఇవ్వడం మనం గమనించవచ్చు. ఆ తీర్పు అనేది ప్రిలిమినరీ లేదా ఫైనల్ గా ఉండవచ్చు. ఇక్కడ ప్రిలిమినరీ అనగా ఒక వ్యక్తి ఆస్తి పంపిణీ దావా వేశాడు అనుకోండి, కోర్టు ఆ దావాని పరిశీలించి ఆ ఆస్తి యొక్క ఓనర్ ఎవరు అనే విషయాన్ని ప్రాథమికంగా నిర్ధారిస్తుంది. దీన్ని ప్రిలిమినరీ డిగ్రీ అనొచ్చు. అలాగే ఫైనల్ డిగ్రీ అనగా కోర్టు దావాను పరిశీలించి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ ఎవరు, ఎవరికి ఎంత మొత్తంలో పంపిణీ చేయాలి, ఇతర విషయాలన్నిటినీ పరిశీలించి అంతిమంగా కోర్టు తీర్పు ఇస్తుంది. దీన్ని మనం ఫైనల్ డిగ్రీకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరియు కోర్టు ఒక దావాని రిజెక్ట్ చేస్తూ తీర్పు ఇవ్వడం కోర్టు డిగ్రీగా భావించవచ్చు. ఈ విషయాన్ని మనం ఆర్డర్ 7 రూల్ 11 లో చూడవచ్చు. మరియు సెక్షన్ 144 లో ఉన్నటువంటి ప్రశ్నలను నిర్ధారణ చేస్తూ కోర్టు డిగ్రీ పాస్ చేస్తుంది. దీన్ని కూడా మనం డిగ్రీ లాగా భావించవచ్చు. కానీ ఈ విషయాలను డిగ్రీ కింద చెప్పలేము. ఎటువంటి విషయాలు? ఎనీ adjudication from which an appeal lays as an appeal from an order. ఈ విషయాన్ని మనం సెక్షన్ 104 మరియు ఆర్డర్ 43 సిపిసిలో ఆర్డర్ పై అపీల్ కి ఇచ్చేటువంటి తీర్పుని మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ సెకండ్ వన్, ఎనీ ఆర్డర్ ఆఫ్ డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్. ఈ విషయాన్ని మనం ఆర్డర్ 9 లో చూడవచ్చు. ఈ డిస్మిసల్ అనేది ఏ సందర్భంలో జరుగుతుంది? డిస్మిసల్ ఆఫ్ సూట్ ఆర్ అపీల్ డ్యూ టు ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆర్ ప్రూఫ్, మరియు డిస్మిసల్ ఆఫ్ అపీల్ యాజ్ ది టైం బార్ మరియు కోర్ట్ ఫీజు కట్టనప్పుడు గానీ ఇటువంటి సందర్భాల్లో డిఫాల్ట్ చేయడం అనేది మనం గమనించవచ్చు. ఈ రెండు విషయాలని మనం కోర్టు డిగ్రీ కింద తీసుకోలేము. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ కోర్టు డిగ్రీ ఈజ్ ప్రిలిమినరీ వెన్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ బిఫోర్ ది సూట్ కెన్ బి కంప్లీట్లీ డిస్పోజ్డ్ ఆఫ్. ఇట్ ఈజ్ ఫైనల్ వెన్ సచ్ అడ్judication completely dispose of the suit. It may be partly ప్రిలిమినరీ అండ్ పార్ట్లీ ఫైనల్. ప్రిలిమినరీ డిగ్రీ అనగా కోర్టు కార్య వ్యవహారంలో భాగంగా దావాన్ని పూర్తిగా డిస్పోజ్ చేయక ముందుగానే ఇచ్చే కోర్టు ఉత్తర్వు అని చెప్పవచ్చు. మరియు ఫైనల్ డిగ్రీ అనగా
దావా పూర్తిగా పరిశీలించి చివరగా ఇచ్చే తీర్పుని ఫైనల్ డిగ్రీగా చెప్పవచ్చు. అంతేకాక ఇవి పార్ట్లీ ప్రిలిమినరీ గాను మరియు పార్ట్లీ ఫైనల్ గాను ఉండవచ్చు. పార్ట్లీ ప్రిలిమినరీ అనగా ఒక కోర్టు డిసిషన్ చేస్తుంది పార్టీస్ యొక్క రైట్స్ మొత్తాన్ని కానీ లేదా ఏ రైట్ వివాదంలో ఉన్నాయో ఆ రైట్స్ ని మరియు పూర్తిగా సూట్ ని డిస్పోజ్ చేయక ముందుగానే కొంతకాలం వరకు ఆ రైట్స్ ని ఒక పార్టీ చేతిలో పెడుతుంది. దీన్ని మనం పార్ట్లీ ప్రిలిమినరీగా భావించవచ్చు. అండ్ పార్ట్లీ ప్రిలిమినరీ డిగ్రీ కోసం కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి చూడండి. సూట్ ఫర్ పొసిషన్ అండ్ మీన్స్ ప్రాఫిట్ అండ్ సూట్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్, సూట్ ఫర్ రిడెంప్షన్ ఆఫ్ ఏ మార్టిగేజ్ అండ్ ఎక్సెట్రా. ఇలా పార్ట్లీ ప్రిలిమినరీ డిగ్రీకి ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్లీ ఫైనల్ డిగ్రీ. పార్ట్లీ ఫైనల్ డిగ్రీ అనగా కోర్టు అన్ని విషయాలను పరిశీలించి తుది తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఫైనల్ డిగ్రీకి వచ్చేసి ఈ ఫైనల్ డిగ్రీ తర్వాత అక్కడ కేసులో డిసైడ్ చేయడానికి ఎటువంటి పాయింట్స్ ఉండవు ఫర్దర్ గా. అప్పుడు మాత్రమే దాన్ని ఫైనల్ డిగ్రీ అని చెప్పవచ్చు. అండ్ ఫైనల్ డిగ్రీకి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి. ఏ డిగ్రీ ఆఫ్ డైవర్స్ ఇన్ ఫ్యామిలీ లా, ఏ డిగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ మనీ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, ఏ డిక్లరేటరీ డిగ్రీ లైక్ డిక్లేరింగ్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ. డైవర్స్ ఫ్యామిలీ లాలో చూడవచ్చు. అలాగే మనీ పే చేయమని చెప్పి డిగ్రీ పాస్ చేయడం గానీ లేదా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఈ డిగ్రీ అనేది పాస్ చేయడం గానీ, మనీ కట్టి ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఇలా డిగ్రీ పాస్ చేయడం మనం గమనించవచ్చు. అలాగే డిక్లరేటివ్ డిగ్రీ అంటే పలానా ప్రాపర్టీకి తనే ఓనర్ అని చెప్తూ డిగ్రీ పాస్ చేయడం మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అమైన్మెంట్ ఆఫ్ డిగ్రీ. అమైన్మెంట్ ఆఫ్ డిగ్రీ అనేది మనకి సెక్షన్ 152 ఆఫ్ సిపిసి లో ఇవ్వబడింది. ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ గానీ లేదా క్లారికల్ అండ్ అర్థమెటికల్ ఇటువంటి ఎర్రర్స్ ఉంటే మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని జడ్జిమెంట్ పూర్తిగా ఇచ్చేసిన తర్వాత జడ్జిమెంట్ మార్చే అవకాశం ఆ జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జికి కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ కోర్టు ఆర్డర్ అండ్ కోర్టు డిగ్రీ. కోర్టు ఆర్డర్ మరియు కోర్టు డిగ్రీకి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకుందాం. అసలు ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు తెలుసుకోవాలి? కోర్టు యొక్క డిసిషన్ టెంపరీయా లేదా ఫైనలా అనే విషయాన్ని, మరియు మీరు అప్పీల్ కి ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, మరియు మీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి, ఏ బాధ్యతలు మీపై విధించారు అనే విషయాన్ని మనం ఈ డిఫరెన్స్ తెలుసుకోవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ కోర్ట్ ఆర్డర్ అండ్ కోర్ట్ డిగ్రీ. కోర్ట్ ఆర్డర్ కెన్ బి ఇంట్రీమ్ ఆర్ ప్రొసీజరల్ వైల్ ఏ కోర్ట్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ ఫైనల్. కోర్ట్ ఆర్డర్ అనేది ఇంట్రీమ్ ఆర్ ప్రొసీజరల్ అంటే కొంత కాలానికి లేదా కోర్టు వ్యవహారాన్ని ముందుకు సాగడానికి సంబంధించినదిగా మనం కోర్టు ఆర్డర్ ని చూడవచ్చు. కోర్టు డిగ్రీ వచ్చేసి అంతిమంగా కోర్టు ఇచ్చే తీర్పుగా మనం భావించవచ్చు. కోర్టు ఆర్డర్స్ అప్లై టు బోత్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్. కోర్టు ఆర్డర్ అనేది సివిల్ లాలోను మరియు క్రిమినల్ లాలోను ఈ కోర్టు ఆర్డర్ అనేది అప్లై అవుతుంది. కోర్టు డిగ్రీ అప్లైస్ ఓన్లీ టు సివిల్ సూట్స్. కోర్టు డిగ్రీ అనేది కేవలం సివిల్ సూట్స్ లో మాత్రమే మనం చూడవచ్చు. కోర్టు ఆర్డర్స్ రెగ్యులేట్ ది ప్రొసీడింగ్స్ ఆర్ ఎన్ఫోర్స్ యాక్షన్స్. కోర్టు వ్యవహారాలను నియంత్రిస్తుంది లేదా ఏదైనా విషయాన్ని అమలు చేస్తుంది. కోర్టు డిగ్రీస్ సెటిల్ ది సబ్స్టాన్సివ్ రైట్స్ ఆఫ్ ది పార్టీస్. కోర్టు డిగ్రీ అనేది పార్టీస్ యొక్క రైట్స్ ని సెటిల్మెంట్ చేస్తుంది. ఆర్డర్స్ ఆర్ నాట్ స్పెసిఫికలీ డిఫైన్డ్ ఇన్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్. ఈ ఆర్డర్ గురించి సరైన డెఫినేషన్ మనకు సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఇవ్వలేదు. అదే డిగ్రీస్ గురించి మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 2 క్లాస్ 2 లో చక్కగా వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ కంక్లూజన్. మీకు ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏమిటి, వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనే విషయం మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ పర్టిక్యులర్ వీడియోకి సంబంధించి దయచేసి మీ యొక్క క్వశ్చన్ ని కింద కమెంట్ బాక్స్ లో ఉంచండి. నేను వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నా లేదా నచ్చినా లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ లీగల్ కంటెంట్స్. See you in next video. And next, ignorantia juris non excess.